చెప్పబోయే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఈ భూమి మీదకొస్తాం. ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులన్నీ మనం చేయాలని డిసైడ్ అవుతాం. కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోతూ ఉంటాం. సో, ఆ రీజన్స్‌ని మనం పెట్టుకొని మనం చేయకుండా ఉండిపోతే మన మీద నమ్మకంతో ఉన్నవాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ నా లైఫే అండి. ఇప్పుడు నా మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ తరపు నుంచి మీకు వీడియోస్ ఇవ్వడం అనేది నా బాధ్యత. నేను నాకున్నటువంటి ఇంట్లో పనులు కావచ్చు, ఒక తల్లిగా ఇంట్లో కుకింగ్ కావచ్చు, ఒక కోడలిగా, ఒక వైఫ్‌గా రెస్పాన్సిబిలిటీస్ ఫుల్‌ఫిల్ చేయడం కావచ్చు, మళ్ళీ స్కూల్‌కి వెళ్ళడం కావచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్‌లో ఉండడం కావచ్చు, అక్కడ క్లాసెస్ చేయడం కావచ్చు. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి నేను రీజన్‌గా చెప్పుకొని, నేను చేయకుండా ఉన్నానే అనుకోండి, అవుతుందా? అవ్వదు కదా! సో, నా బాధ్యత ఏంటి? మన ఛానల్ తరపున మీకు నేను వీడియోస్ ఇవ్వడం. సో, అలా ఇచ్చే ఆ క్రమంలో ఇల్ హెల్త్ అయ్యాను. ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకొని మళ్ళీ సెట్ అయ్యాను. నా బాధ్యతని నిర్వర్తించడం కోసం నేను కష్టపడుతున్నాను. మీరు కూడా మీ లైఫ్‌లో ఏవైనా హర్డిల్స్ రావచ్చు, కష్టాలు రావచ్చు. మనల్ని ఆపేయడం కోసం ఎన్నో వస్తాయి వదంతులు. లైక్ మనకు ఫేట్ కావచ్చు, విధి మనల్ని ఆపేస్తుంది. ఏదో ఒక రీజన్ వల్ల మనం ఆగిపోతాం. అలా ఆగొద్దు. ఏదో ఒక ప్రయత్నం చేసి మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి. నేను ఇలాగే బౌన్స్ బ్యాక్ అవుతున్నాను. అందుకే నేను మళ్ళీ తిరిగి మన ఛానల్ ద్వారా వీడియోస్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి నేను డెసిషన్ తీసుకున్నాను. మీరు కూడా ఇప్పటిదాకా 28 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 104 వరకు వచ్చామన్నమాట. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను బీయింగ్ ఈ టాపిక్ మీద చేస్తూ ఉన్నాను వీడియోస్. ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు నెక్స్ట్ వీడియో బీ మీద వస్తుంది, నెక్స్ట్ బీన్ మీద, నెక్స్ట్ బీయింగ్, ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా. ఒక సపరేట్ ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేశాను నాన్న. అక్కడ మీరు బుక్ యొక్క వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. జీరో టు హీరో ఛాలెంజ్ ప్లేలిస్ట్ అనమాట. అక్కడ మీరు వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. నేను ఇచ్చేటువంటి సలహా ఒక్కటే ఫ్రెండ్స్, మీరు మన బుక్ తీసుకోవడము, మన బుక్ని బేస్ చేసుకుని వస్తున్నటువంటి వీడియోస్ చూడడము, అలాగే జీరో టు హీరో సిరీస్ కూడా ఉంది, 10 వీడియోస్ అవి కూడా చూడడము, 45 డేస్ ప్రోగ్రామ్ ఉంది, షార్ట్స్ ఉన్నాయి. ఇక నుంచి నా రెస్పాన్సిబిలిటీని నేను ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే మనిషి అన్న వాడికి తప్పకుండా సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆగిపోయామనుకోండి, మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనము సాటిస్ఫై చేయలేమన్నమాట. సో, అలా చేయాలి, మన పేరెంట్స్కి మంచి చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నా స్టూడెంట్కి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను అన్నీ సెట్ చేసుకుంటాను. టైమింగ్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ 4:30, 5కి అలా లేసేస్తానమాట. నైట్ 12 అవుతుంది. ఈ వీడియోసే కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, నోట్స్ రాయడం కావచ్చు, ఇదంతా కూడా స్టూడెంట్స్ కోసం. అలాగే ఫ్యామిలీని చూసుకోవడం కావచ్చు. ఇంకా ఈ మధ్య అయితే ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్టప్స్కి హెల్ప్ కూడా చేశానన్నమాట. సో, మన ద్వారా తోచిన హెల్ప్ మనం చేయడానికి మనం ముందుకెళ్ళాలి. నేను కూడా ఆ పాత్రలో నుంచి వెళ్తున్నాను. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.